హాయ్ ఫ్రెండ్స్, ఎర్రదుంపలు అండి. చూడండి, ఎర్రదుంపలతో హల్వా చేసుకుందాం అండి. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎర్రదుంపలు కట్ చేసుకుని ఎర్రదుంపలు అండి మిక్సీ పట్టుకున్నానండి. పక్కన పెట్టుకున్నాను, మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలండి. చూడండి, ఇది పాత బెల్లం అండి. కప్పు బెల్లం తీసుకోండి. కప్పుతో కప్పుడు అది ఎర్రదుంప ముక్కలు తీసుకున్నానండి. పేస్ట్ ఇలా చేసుకున్నాను. పక్కన నెయ్యి పెట్టుకొని జీడిపప్పులు వేపుకుందామండి. ఇప్పుడు జీడిపప్పులు తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు జీడిపప్పులు పాత బెల్లం అండి కరుగుతుంది. కరిగాక అప్పుడు వేద్దాం. పేస్ట్ పట్టుకొని ఎర్రదుంప ముక్కలు ఉన్నాయి కదండి, ఇవి వేస్తున్నాను నేను. ఈ పేస్ట్ని వేసి మనం బాగా ఫ్రెండ్స్, జీడిపప్పులు కూడా బాగా వేగిపోయి లాస్ట్లో వేద్దాం. స్పూన్ల వరకు 4 స్పూన్లు నెయ్యి అండి. యాలక్కాయలు కూడా జీడిపప్పులు వేసుకుందాం అండి మనం. ఫ్రెండ్స్, ఎర్రదుంపలతో హల్వా చేశానండి. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి ఒక్కసారి ఫ్రెండ్స్.